మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అండ్ గ్రాఫాలజిస్ట్ శిరీష గారు. మ్యామ్తో మాట్లాడి అసలు ఈ గ్రాఫాలజీ అంటే ఏంటి, ఈ గ్రాఫాలజీని ఉపయోగించి ఏ విషయాలు తెలుసుకోవచ్చు అనే విషయంపై కొన్ని చర్చించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, న్యూమరాలజిస్ట్ అని ఇలా రకరకాలుగా విన్నాం మేము. అసలు ఈ గ్రాఫాలజీ అంటే ఏంటి, వీటి వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి అంటారు? అసలు ఈ గ్రాఫాలజీని ఉపయోగించి ఏం తెలుసుకోవచ్చు అండి? ఓకే, సో గ్రాఫాలజీ అంటే ఇట్స్ టు నో ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. ఒక పర్సనాలిటీ తెలుసుకోవటము తన హ్యాండ్ రైటింగ్ చూసి, లైక్ ఇట్స్ ఏ క్విక్ వే అనమాట. చూడంగానే హ్యాండ్ రైటింగ్ చూడంగానే ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రాఫాలజీ. సో దీన్ని గ్రాఫాలజీ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈసీజీ ఉంటుంది కదండి, లైక్ హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఈసీజీ ఇస్ ఎ కైండ్ ఆఫ్ గ్రాఫ్. అది గ్రాఫికల్ గా మనకి రిప్రజెంట్ చేస్తుంది, లైక్ హౌ ద హార్ట్ ఈస్ ఫంక్షనింగ్. ఇన్ ద సేమ్ వే మన మైండ్ లో థాట్స్ ఎలా ఉన్నాయి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అది తెలుసుకోవడానికి వీ కెన్ నో దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. మన హ్యాండ్ రైటింగ్ చూసి మనం తెలుసుకోవచ్చు. అంటే మేము ఒక హ్యాండ్ రైటింగ్ అనేది మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం రాస్తుంటాం. కొంతమంది కర్సివ్ రాస్తుంటారు, కొంతమంది నార్మల్ గా రాస్తుంటారు, కొంతమంది సంథింగ్ బుక్ లో ప్రింట్ చేసినట్టు రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని రాస్తుంటారు కదా, అలాంటి దాన్ని బట్టి మనం ఎలాగా డిసైడ్ చేయొచ్చు అంటారు? ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కర్సివ్, ప్రింట్, ప్రీకర్సివ్, అమెరికన్ కర్సివ్. సో వాళ్ళు ఉన్న రీజన్ బట్టి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది నేర్చుకుంటారు. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ లో మెయిన్ గా చేయాల్సిందండి ఒక మెథడ్స్ ఉంటాయి, లైక్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ లో. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఒక కాన్సెప్ట్ అయితే, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అనేది వేరే కాన్సెప్ట్. సో హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అనేది అది చేంజ్ అవుతా ఉంటుంది అకార్డింగ్ టు ద ఏజ్. ఇప్పుడు మీరు 5-year కిడ్స్ చూసారనుకోండి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఒకలాగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో 18+ ఏజ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూస్తే కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ రైటింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే, మీరు చెప్పినట్టు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, దాంట్లో కూడా హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, సైకాలజీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఎలాంటి పర్సనాలిటీస్ అంటే దీన్ని బట్టి మనిషి మూడ్ ఎలా ఉందన్నది కూడా డిసైడ్ చేయొచ్చు అంటారా హ్యాండ్ రైటింగ్ బట్టి? ఎలా అంటారా? ఐ మీన్ ఒక నార్మల్ హ్యాండ్ రైటింగ్ తీసుకుంటే అందులో మీరు ఎలాంటి చేంజెస్ చూసి మనిషి గురించి చెప్తారంటారు, మనిషి పర్సనాలిటీ గురించి చెప్తారు? సో ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు హ్యాండింగ్ ఒకలా రాస్తారు, అండ్ మీరు కొంచెం ఇరిటేటెడ్ గా ఉన్నారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారండి, ఫస్ట్ పేజ్ చాలా నీట్ గా రాస్తారు, చాలా మంచి మూడ్ లో ఉంటాం మనం. ఓకే, మనకు వచ్చిన ఆన్సర్స్ బాగా రాసేస్తాం, ఆ హ్యాండ్ చాలా నీట్ గా ఉంటది కదా. నెక్స్ట్ టైం అయిపోతుంది, మీకు రాని ఆన్సర్స్ వచ్చేసినాయి, అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ లో డెఫినెట్ గా చేంజ్ కనిపిస్తుంది కదా మీకు. ఫస్ట్ పేజ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, లాస్ట్ పేజ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ డెఫినెట్ గా మీరు చేంజ్ చూస్తారు. సో ఇన్ ద సేమ్ వే మీరు మీ హ్యాండ్ రైటింగ్ అనేది మీ థాట్స్ ని బట్టి, సో మీ థాట్స్ వల్లనే మీ మూడ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు మైండ్ లో వచ్చే థాట్స్ ని బట్టి మీ మూడ్ చేంజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు అవర్ థాట్స్ మన హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మేము ఈ గ్రాఫాలజీ వల్ల హ్యాండ్ రైటింగ్ బట్టి మన మూడ్స్ ని కానీ మన పర్సనాలిటీస్ ని కానీ తెలుసుకోవడం వల్ల మనం ఏమైనా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఎలా యూజ్ అవుద్ది అంటారా మన లైఫ్ స్టైల్ ఈ గ్రాఫాలజీ? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని తీస్తున్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ హ్యాండ్ రైటింగ్ ఒక సైకాలజీ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పాలి. లైక్ లెఫ్ట్ మార్జిన్ ఒక నోట్బుక్ తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ మార్జిన్ ఎంత లీవ్ చేయాలి, రైట్ మార్జిన్ ఎంత లీవ్ చేయాలి, ఇది ఎందుకు ఇలా లీవ్ చేయాలని వాళ్ళకి తెలియాలి. ఓకే, వర్డ్స్ కి ఎంత స్పేసింగ్ పెట్టాలి, ఒక లెటర్ ఎంత ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలిసింది అనుకోండి, అది వాళ్ళ థాట్స్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పారాగ్రాఫ్ రాయమని చెప్తాను. ఆ పారాగ్రాఫ్ రాసేటప్పుడు లైక్ మీకు నేను చెప్పాను అనుకోండి, రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు ఒక పారాగ్రాఫ్ రాయండి అని నేను ఒక బుక్ ఇస్తే, మీరు ఏం ఆలోచిస్తారు? కాంటెంట్ గురించి ఆలోచిస్తారు. ఏం రాయాలి, నేను ఇక్కడ ఏ వర్డ్ పెడితే కరెక్ట్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా వస్తుందా లేదా, మీరు వాటి గురించి ఆలోచిస్తారు. కానీ మీకు తెలియకుండా జరిగే యాక్టివిటీ గురించి మీరు ఆలోచించట్లేదు. అంటే మీకు తెలియకుండానే మీరు రాస్తున్నారు. సో అది మనం ఎవరు ఆలోచించరు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ సబ్ కాన్షియస్ గా జరుగుతుంది మన మైండ్ లో. ఈ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే,
మన మైండ్ లో సబ్ కాన్షియస్ గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. Oh. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి Breathing. ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఈ లైట్ వచ్చి కింద పడిపోయింది. ఈ లైట్ వచ్చి కింద పడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అవును. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన బ్రెయిన్ లో కొన్ని ప్రోగ్రామింగ్స్ మనం చేసేసి ఉంటాం, అవును. ఆల్రెడీ Already. ప్రిపేర్ అయి ఉంటాం మన బ్రెయిన్. Mm. ఓకే, అది జరిగినా జరగకపోయినా వీ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది మన బ్రెయిన్ లో. అవన్నీ ఎలా వస్తాయి మన బ్రెయిన్ లో ప్యాటర్న్స్? ఎప్పుడు డిసైడ్ అవుతాయి ఇవన్నీ? మన చైల్డ్హుడ్ లోనే ఇవన్నీ డిసైడ్ అయిపోతాయి. Mm. లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద 14 years ఆఫ్ ఏజ్. Mm. ఈ ఏజ్ లో మనము మన ఫాదర్ ని చూసి మన మదర్ ని చూసి లైక్ మదర్ ఫిగర్ అంటే లైక్ మదర్ ప్లేస్ లో ఉన్నవాళ్ళు, పిన్ని, లైక్ అత్త, పెద్దమ్మ, మదర్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరినీ చూసి మనకి ఒక ఐడియా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అవ్వాలి. మన ఫాదర్ ని చూసి ఓకే ఈ ప్రాబ్లం వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది మన బ్రెయిన్ లో మన సబ్ కాన్షియస్ గా ఇవన్నీ చూస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ముందుగానే డిసైడ్ అయిపోతాయి. సో మన మదర్ ఫాదర్ అన్నప్పుడు మీకు చెప్పినట్టు సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ జరిగిన మన థాట్స్ లో ఇమోషన్స్ ప్లస్ యాక్షన్స్ ఈ రెండు ఉంటాయి. సో ఇమోషన్స్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మదర్ కి. అంటే మనకి ఇప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం, ఎవరికి కనెక్ట్ అవుతాం? ఎక్కువ మదర్ కనెక్ట్ అయిపోతాం. సో ఎమోషనల్ గా ఎక్కువ మదర్ కి కనెక్ట్ అవుతాం. ఫాదర్ కి యాక్షన్స్ అంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ వేలో కనెక్ట్ అవుతాం. సో 0 to 7 years మనం పుట్టినప్పటి దగ్గర నుంచి 7 years వరకు వీఆర్ మోర్ కనెక్టెడ్ టు అవర్ మదర్. సో మదర్ అంటే ఇమోషన్స్, ఓకే, అంటే ఫెమినిన్ క్యారెక్టర్. అండ్ ఫాదర్ చూసినప్పుడు యాక్షన్స్, మాస్కులిన్ క్యారెక్టర్. సో మీరు సో ఇమోషన్స్ ప్లస్ యాక్షన్స్ ఈ రెండు కంబైన్ అయినప్పుడే మనకి ప్రోగ్రామింగ్ జరుగుతుంది, అంటే మన థాట్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇమోషన్స్ ప్లస్ యాక్షన్స్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్. ఓకేనా? సో ఇమోషన్స్ అంటే ఏంటి? లైక్ ఫియర్, లవ్, యాంగ్జైటీ, ఓకే, హ్యాపీనెస్, ఇవన్నీ మనకి ఒక ఫీలింగ్స్, ఇమోషన్స్ అన్నమాట. సో ఇమోషన్స్ పట్టే కదా యాక్షన్ వచ్చేది. సో ఈ ప్రాసెస్ అనమాట. మనం ఏమనుకుంటాం అంటే జస్ట్ హ్యాండ్ రైటింగే కదా అనుకుంటాం, కానీ దాని లోపల జరిగే ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ఇప్పుడు నేను. సో హ్యాండ్ రైటింగ్ ఇట్స్ ఎ గ్రాఫ్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ యాక్టివిటీ, అవర్ థాట్స్ అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది అదొక గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇప్పుడు మన ఎమోషన్స్ ప్లస్ యాక్షన్స్ అన్నాం. ఎమోషన్స్ ఆర్ మదర్ అండ్ యాక్షన్స్ ఆర్ ఫాదర్. సో మన హ్యాండ్ రైటింగ్ లో కూడా ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఫెమినిన్ అండ్ మాస్కులిన్ క్యారెక్టర్స్. ఎందుకంటే మన థాట్స్ అనేది ఫెమినిన్ ప్లస్ మాస్కులిన్ రెండు మిక్సప్ అయ్యి మన థాట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన హ్యాండ్ రైటింగ్ లో కూడా అవి కనిపిస్తాయి. ఏ ఫీలింగ్ వల్ల ఇలా రాసాము, ఇప్పుడు మన ఈసీజీ ఎలా మనం కంపేర్ చేసుకున్నామో ఇన్ ద సేమ్ వే మనం ఎల్ లూప్ మనకి మనము లైక్ కొంతమంది చాలా స్ట్రైట్ గా రాసేస్తారు, కొంతమంది స్లాంటింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ రాస్తారు, స్లాంటింగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ రాస్తారు, కొంతమంది వర్డ్స్ కి వర్డ్స్ చాలా స్పేస్ ఇచ్చేస్తారు, కొంతమంది చాలా చిన్నగా రాస్తారు, కొంతమంది చాలా పెద్దగా రాసేస్తారు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. ఓకే, హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేయాలంటే మెయిన్ గా థాట్ ప్రాసెస్ చేంజ్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయిందంటే మీ థాట్స్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గర వస్తారు, ఎలా అంటే కొన్ని రోజులు బాగా రాస్తున్నారండి, తర్వాత మళ్ళీ ఇట్లా హ్యాండ్ రైటింగ్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నారు అంటే దే ఆర్ చేంజింగ్ దే థాట్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేసాం, ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ అలా ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ థాట్స్ కూడా చేంజ్ అయినాయి. డెఫినెట్ గా ఆ థాట్స్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు అలానే మెయింటైన్ చేయాలి. సో వెన్ దే చేంజ్ దేర్ థాట్స్, వాళ్ళ థాట్స్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ రొటీన్ థాట్స్కి వచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మళ్ళీ రొటీన్కి వచ్చేస్తుంది. సో ఇంత అటాచ్మెంట్ ఉంటుంది అనమాట మన బ్రెయిన్ కి హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ ఇస్ జస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్. మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి హ్యాండ్ ఇస్ జస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఇట్స్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ ఎ బ్రెయిన్ రైటింగ్. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, హ్యాండ్ రైటింగ్ అనుకుంటాం, హ్యాండ్ రాస్తుంది అనుకుంటాం, బట్ హూ ఈస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంది మన మైండ్ లో టిల్ ద ఏజ్ ఆఫ్ 14 years. సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అండ్ మేము వన్ థింగ్, ఈ గ్రాఫాలజీ నేర్చుకోవడం వల్ల సంథింగ్, ఈ గ్రాఫాలజీ మన హ్యాండ్ రైటింగ్ తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి అంటారు? ఐ మీన్
మన ఫీలింగ్స్ కానీ మన పర్సనాలిటీ కానీ తెలుసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి యా అంటారు? చాలా ఉపయోగాలు. మీరు మీ గురించి తెలుసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి తెలుసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది, అసలు నిజంగా పర్సనాలిటీ గురించి తెలుసుకోవచ్చా మన రైటింగ్ ని బట్టి అని చెప్పేసి నాకు క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అంత మించి చెప్తే దాని వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఉపయోగాలు ఉన్నాయి డెఫినెట్ గా further? ఈవెన్ లైక్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ లో హ్యాండ్ రైటింగ్ చూసి లైక్ క్రిమినల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ Handwriting చూసి? ఎస్, అక్కడ కూడా హ్యాండ్ రైటింగ్ అనేది యూజ్ అవుతుంది. టీచర్స్ యూజ్ చేస్తారు, స్టూడెంట్స్ ఒక సైకాలజీ ఎలా ఉంది తెలుసుకోవడానికి టీచర్స్ యూజ్ చేస్తారు, పేరెంట్స్ టు నో అబౌట్ దర్ కిడ్స్, పేరెంట్స్ సైకాలజీ, కౌన్సిలర్స్, హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. లైక్ మనము ఓకే. హెచ్ఆర్స్ ఏంటంటే పర్సన్ ఈ రోల్ కి ఈ పర్సన్ కరెక్టా కాదా అని తెలుసుకోవటానికి దే సీ ద హ్యాండ్ రైటింగ్ అండ్ దే కెన్ డిసైడ్. ఎలా మేము అంటే మనం ఇచ్చే రెజ్యూమ్ కూడా మొత్తం కంప్యూటరైజ్డ్ ఉంటుంది అండ్ దాన్ని చూసి ఎలా చెప్పగలరు వాళ్ళు కంప్యూటరైజ్డ్ లో మన రైటింగ్స్ ఏ ఉండవు కదా అసలు? కొన్ని లెటర్స్ చూసి తెలుసుకోవచ్చు అనమాట. అంటే సిగ్నేచర్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. సిగ్నేచర్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. సిగ్నేచర్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. హ్యాండ్ రైటింగ్ ఒక కాన్సెప్ట్ అయితే సిగ్నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో హ్యాండ్ రైటింగ్ ని చూసి మనం ఆ లెటర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో చూసి వీ కెన్ డిసైడ్ వెదర్ దిస్ పర్సన్ ఇస్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనేది మనం తెలుసుకోవచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్ థింగ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే అసలు ఈ గ్రాఫాలజీ అంటే అనేది కొంచెం క్లియర్ కట్ గా అర్థమైంది మాకు. ఒక హ్యాండ్ రైటింగ్ బట్టి ఒక సైన్ బట్టి చూసి. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. లైక్ మనము ఒక చిన్న డాట్ ఫార్మ్ చేస్తారు, ఈవెన్ ఏ సింగిల్ డాట్, ఒక డాట్ పెడితేనే నియర్లీ 8 బిలియన్ సెల్స్ అనేది మన మైండ్ లో ఇంటరాక్ట్ అవుతాయి. దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు మేక్ ఎ సింగిల్ డాట్. సో ఒక డాట్ నుంచి ఏదో ఒక లైన్ ఫార్మ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఎ డాట్. సో ఒక డాట్ కే మనం ఇంత మైండ్ ఇంటరాక్ట్ అవుతుందంటే ద బ్రెయిన్ ఇస్ ఇంటరాక్టింగ్ దిస్ మచ్ అంటే మనం హ్యాండ్ రైటింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ జనరేషన్. లైక్ మోస్ట్లీ ఏంటంటే లైక్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్టాప్ అండ్ డూయింగ్ ద హోంవర్క్. అది చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు చూడండి, మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మెసేజ్ కొట్టాం, మెసేజ్ కొట్టినప్పుడు అదంతా ప్రింట్ లో వెళ్ళిపోతుంది. సో మీరు ఆలోచించేది ఒకలాగా ఉంటది, కానీ మెసేజ్ వేరేలా కన్వే అవుతుంది. అంతే కదా, మన యాక్చువల్ ఫీలింగ్స్ తెలియవు ఎగ్జాక్ట్లీ కదా. అదే సేమ్ పర్సన్ ని రాయమని చెప్పండి, రాయమని చెప్పినప్పుడు వాళ్ళు డిఫరెంట్ గా రాస్తారు. ఆ రాయటం బట్టి వాళ్ళ రియల్ ఫీలింగ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అంతా ఉంటుంది అనమాట. సో హ్యాండ్ రైటింగ్ ఇస్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ ఎ బ్రెయిన్ రైటింగ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ గ్రాఫాలజీ తోటి నిజంగా మనిషి పర్సనాలిటీ తీసుకోవచ్చు అని నాకు అర్థమైంది. అసలు గ్రాఫాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని, గ్రాఫాలజీ తోటి మనిషిని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పర్సనాలిటీని కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, ఎంత డీప్ సబ్జెక్ట్ అని ఇప్పటివరకు అనుకోలేదు అని తెలియదు కూడా ఇప్పటివరకు ఎవరికి. అండ్ మరొక వీడియోలో మనం ఈ గ్రాఫాలజీ గురించి ఇంకొన్ని విధాలుగా నేర్చుకుందాం, తెలుసుకుందాం అని ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.